ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చినందుకు అండ్ దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకే దేవాది దేవుని నేను ఎంతగానో స్తోత్రం చెల్లించుకున్నాను. ఓకే అండి, ఇట్స్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది. బట్ ఏమో ఈ సమయం ముందు దేవుడు నాకు కొన్ని మాటలు చెప్పాలని ప్రేరేపించడం జరిగింది. సో దట్స్ వై నేను లైవ్లోకి రావడం జరిగింది. సో దెన్ ఎనీవే నేను ఎక్కువసేపు చెప్పను. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి 2 మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. సో అట్ ద సేమ్ టైం సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అండ్ జాగ్రత్త వినాలని కూడా నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఓకే, సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఒక 10 minutes or 50 minutes మన వాక్యవాగిలికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగిరుడ, సర్వాధికారి నేసయ్య, ఈ సమయం ముందు ప్రభా నువ్వు ప్రేరేపించినటువంటి మాటలను బిడ్డలకు తెలియపరచుటకు ప్రభా నీ సహాయం దయచేయండి. అయ్యా బిడ్డలకు ప్రభా మరి యొక్క మిడ్ నైట్లు నువ్వు ఏం నేర్పించబోతున్నావో అయ్యా బిడ్డలు ప్రభా తన రాజా తెలుసుకుని దాని ప్రకారంగా ఎవరి జీవితాలను ప్రభా కట్టుకున్నట్లు అయ్యా వారి బ్రతుకుల్లో ప్రభా ఇంకా ఏదైతే ప్రభా రాలిపోలేదో నీకు వ్యతిరేకమైంది ఇంకా సుఖ నివాసం చేస్తున్న వాటన్నింటినీ కూడా బయటికి పరికిపోయినట్లు పరిశుద్ధాత్మదేవుని ఆత్మతో మాట్లాడమని అయా మీరే ముందు నడిపించమని యేసునామమున ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఒక మాటలు నేను చెప్తాను. 2 విషయాలు చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజులలో చాలా వరకు ప్రపంచం అనేది నాశనానికి వెళ్ళిపోతుంది. ప్రపంచం నాశనం అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనిషి యొక్క హృదయం. బాగుపడాలన్నా మనిషి యొక్క హృదయమే, డెస్ట్రాయ్ కావాలన్నా మనిషి యొక్క హృదయమే. అది నేను చెప్పట్లేదండి. బైబిల్లో దేవుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒకసారి బాగా ఆలోచన చేద్దాము. భయంకరమైనటువంటి వ్యాధి కలిగినది, అది మోసకరమైనదని దేవుడనే మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు ఆ మోసకరమైన దాంట్లో నుంచే, బలహీనమైన దాంట్లో నుంచి, రోగం కలిగిన దాంట్లో నుంచే అన్నీ పుడుతున్నాయండి. సో నాశనం అనేది కూడా అందులోనే పుడుతూ ఉంది. సో కాబట్టి ఈరోజు అన్నిటికంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్ట్రాయ్కి ఫస్ట్ ప్లేస్ ఏదో ఉందంటే హృదయం ఉంది. మానవుని యొక్క హృదయం, జంతు హృదయం కాదు, తర్వాత పక్షుల హృదయం కాదు, మానవుని హృదయం అంట భయంకరమైనటువంటి అది వ్యాధి కలిగినదంట. ఇది ఆటోమేటిక్గా చాలామందికి తెలుసండి. కానీ ఇదే ప్రపంచానికి ఈ యొక్క మనసే, చెడిపోయిన మనసే, మోసకరమైన హృదయమే ప్రపంచ నాశనానికి కారణమని మానవుడు గ్రహించాలని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నేను ఇంకో కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అపవాది ఎక్కడుంటాడు తెలుసా? అపవాది వచ్చేసి ఎక్కడైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే జయించలేక ఉంటారో, టెంప్టేషన్స్ కావచ్చు, లేకపోతే శ్రమలను కావచ్చు, ఎక్కడైతే బలహీనులు ఉంటారో అక్కడ అపవాది ఎక్కువ పనిచేస్తూ ఉంటాడు. అంటే చాలామంది స్త్రీలకి వాళ్ళకి కొంచెం భయపెట్టేసి వాళ్ళలో ప్రవేశించడం కానివ్వండి, ఇట్లా అపవాది తన పనులు తాను చేసుకుంటూ పోతుంటాడు. చాలా ఇంకా దాన్ని ఏమంటారు, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారిని ఎక్కువగా వాడు ప్రేరేపిస్తూ ఒక మాటను పట్టుకోలేరు కొంతమంది, ఒక మాట అంటే తట్టుకోలేరు కొంతమంది కదా. సో ఈ విధంగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇంకా ప్రేరేపించేసి వాళ్ళని సూసైడ్ అటెంప్ట్ చేసేదానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే బలహీనులు ఎక్కడ ఉంటే అక్కడ అపవాదం ఉంటాడు. అర్థమవుతుందా? సో అందుకనే మనం గెరసీనుల పట్టణ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు నడిచేటప్పుడు అక్కడ సమాధిలో నుంచి ఒక వ్యక్తిని చూస్తాం. అనేక మంది మరి ఉన్నారు. మరి ఆ సమాధిలో పట్టిన వాడు ఎందుకు లోపడ్డాడు? బికాస్ దోస్ ఆర్ వీకెండ్ అండి. ఒక దాంట్లో వాళ్ళు వీక్గా ఉంటారు. సో దట్స్ వై అపవాది వాళ్ళు పట్టుకుని వాళ్ళు ఇంకా ప్రేరేపిస్తూ ఇంకా బలహీనతను గురి చేస్తూ వాడిని వచ్చేసి భయంకరమైనటువంటి నాశనానికి గురి చేస్తూ ఉంటుంది అపవాది. మనం గమనించాలి. అందుకనే మనం దేని విషయంలో కూడా బలహీనులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం బలహీనులుగా అస్సలు ఉండకూడదు. ఓకేనా? ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఎమోషన్ బ్యాలెన్స్ చేయాలి, లేదా ఒకటి ఏదైనా మనకి జరిగిపోయింది, సడన్గా మన లైఫ్లో ఏదో జరిగిపోయింది, లేదా నీ కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయి, నీకు వ్యతిరేకంగా జరిగిపోతున్నాయి, బీ అలర్ట్ అండి, బీ అలర్ట్. బికాస్ ఎందుకో చెప్పనా, అపవాది బలహీనులను బాగా ఇంకా బలహీనపరుస్తున్నాడు. ఒక బలహీనతను పట్టుకొని ఆ బలహీనతను వాడు ఇంకా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈరోజు పడిపోతున్నాను కానీ ఇది అపవాది యొక్క క్రియ అని చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. సో ప్లీజ్ ఈరోజు ప్రభు ప్రేరేపిస్తున్నాడు, బలహీనమైన దాని దగ్గర అపవాది ఎప్పుడు కూడా ఉంటాడు. ఓకేనా? బలమైన దాని దగ్గరికి వస్తాడు కానీ వాడు ఎదిరించలేక పారిపోతాడు. అందుకనే కదా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోను. బికాస్ దేవునికి మనం లోబడినప్పుడు ఏం జరుగుతుంది? బలం అనేది పొందుకుంటాం కదా. అనా యెహోవా వలన బలం నందు మనుషులు ధన్యులు. మన బలం పొందుకున్నప్పుడు ఎదిరించగలం. అంటే బలహీనమైనప్పుడే వాడు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ బలమైనప్పుడు మన బలంతో నిండినప్పుడు వాడు పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, బలహీనులంగా మనం ఉండకూడదు. ప్రతి ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రతి ఎమోషన్ని జయించాలి. సో మనకు అనుకున్నవన్నీ జరగవు, అనుకునేటివి మన లైఫ్లో ఒకటి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గుండె నిబ్బరం చేసుకోవాలి. చాలా వరకు కూడా జరగవండి. ఓకే, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతూ పోతున్నాయి అంటే యువర్ లక్కీ. దేవుని వలన దీవించబడిన వాడు, గాడ్ బ్లెస్ యూ. చాలామంది ఏది అనుకుంటే జరగదండి. బికాజ్ ఎందుకో చెప్పన, అపవాది జరిగే విషయంలో ఏదో ఒక దాంట్లో నేను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాని ద్వారా నీ లైఫ్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది. అంటే గాడి తప్పుతుంది అంటారు కదా, గాడి తప్పుతుంది అంటే ఒక రూట్లో పోవాల్సింది ఇంకో రూట్లో వెళ్ళిపోతుంది. సో అటువంటి టైంలో బలహీనపడిపోవచ్చు నీ హృదయం. సడన్గా ఇంట్లో ఏదన్నా జరగరాని జరిగిపోవడం. సో లైక్ దిస్ వే సో మెనీ జరగచ్చండి. నేనేమంటానంటే ఏమి జరిగినా బలహీనపడద్దు. బికాజ్ ఎందుకంటే బలహీనమైనటువంటి మనసాక్షి దగ్గర లేదా బలహీనమైనటువంటి హృదయం దగ్గర, హృదయంలో అపవాది ఉంటాడు. వాడు బలహీనమైనటువంటి వారిని వాడు ఏం చేస్తాడో తెలిసి ఇంకా బలహీనపరుస్తున్నాడు. అదే హృదయం అన్నిటికంటే మోసకరమైందంటండి. అంటే మన యొక్క హృదయమే మనకు చాలా మోసకరమైంది. అంటే ఇది చాలా బలహీనమైనది. సో మనకి ఏది పడితే అది కావాలనిపిస్తుంది. ఒకటి దేవునికి ఏదైనా సరే ఒకటి కావాలనిపిస్తే అది దేవునికి ఇష్టమా కాదనేది ఉండదన్నమాట. కావాల్సిందే, అది కావాల్సిందే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? దేవుడు మనల్ని చేశాడు, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయనకి తెలుసు కదా మన జీవితంలో ఏం కావాలో, ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కటి ఆయనకి ఎరుకనే. అలాంటప్పుడు ఆయన చిత్తానికి మనం ఎందుకు చోటు ఇవ్వం చెప్పు? బికాస్ నువ్వు ఇస్తావు, కానీ నీ హృదయం అనేది ఒకటి ఉంది కదా, అది యాక్సెప్ట్ చేయదు. ఇది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలామంది యవ్వన బిడ్డలు, ఎస్పెషల్ మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలోనే చాలామంది పడిపోతుంటారు. రైట్? నిజమే కదా. చాలామంది ఈ సమయంలో మొబైల్ ఫోన్స్కి బాగా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ మొబైల్ ఫోన్లో దాని యొక్క ఎఫెక్ట్ అనేది యవనస్తుల యొక్క హృదయం మీద, తలంపుల మీద పడిపోయేసి చాలా పడిపోతూ ఉంటారు. అవును, వారి హృదయం ఎప్పుడైతే బలహీనపరచబడుతుందో అపవాది పట్టుకుంటాడు, నాశనానికి నడిపించేస్తాడండి. బాగా పవిత్రమైన హృదయం ఉంటుంది, పవిత్రమైన కళ్ళు ఉంటాయి. రైట్? పవిత్రమైన కళ్ళు ఉంటాయి. దేవుని యొక్క దర్శనాలు చూసేటువంటి కనులు, దేవుని యొక్క వాక్యాన్ని చూసేటువంటి కనులు, అండ్ దేవుని యొక్క మాటలు పలికేటువంటి పెదవులు అండ్ పాటలు, లైక్ ఇట్లా దేవుని స్తుతించేటువంటి హృదయము. ఈ విధంగా చాలా మంచి సుగుణాలు ఉంటాయి కొంతమందికి చాలా. అయితే ఈ హృదయం ద్వారా బ్రేక్ పడుతుంది, దారి మల్లుతుంది. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రపంచానికి నాశనకరమైన మొట్టమొదటిది ఏంటో తెలుసా? హృదయం అండి, మనసే, హృదయమే అన్నమాట. అంటే ఆ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలన్నిటికీ కూడా మనిషి అనేది యాక్సెప్ట్ చేయటం వల్ల, అంటే నీ మనసు చెప్పేటువంటి ప్రతి దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయటం వల్ల నాశనం జరుగుతుంది. ఎందుకు తెలుసా? నీ హృదయంలో పుట్టేదంతా కేవలం మోసకరమైంది మీన్స్ నీకు మేలు కలిగించేదా? లేదు, నీకు నాశనాన్ని కలిగించేది. మోసకరమైంది మీన్స్ నిన్ను గొప్పవాన్ని చేసేదా? లేదు, ఖచ్చితంగా నిన్ను గొప్ప స్థాయి నుంచి కిందికి పడదోసేది. కాబట్టి తనలో తాను గర్వించినటువంటి అపవాది పరలోక రాజ్యంలో కాలుచున్నటువంటి రాళ్ల మధ్య తిరుగుతున్నటువంటి కెరూబు అయిన ఆ లూసిఫర్ అనేటువంటి అపవాది తనలో తాను గర్వించడం వల్ల పడదోయబడ్డాడు. సో అదే ప్రాసెస్ అనేది అపవాది ఈరోజు మనుషుల మీద యూజ్ చేస్తున్నాడు. ద సేమ్ ఫార్ములా. మానవునిలో దేవుడు అంటే భయం పుట్టించటం లేదు. ఒక నరకం ఉంది, దేవుడు ఒకవేళ తప్పు చేస్తే నరకంలో పడవేస్తాడు.
అనేటువంటి భయం ఒక ప్రతి మనిషిలో కూడా కనుమరుగైపోతుంది. ఐ డోంట్ నో ఈరోజు ఈ యొక్క మెసేజ్ ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. చూసిన తర్వాత మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తారో కూడా నాకు తెలియదు. బట్ ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఫార్వర్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ విన్నటువంటి నువ్వన్నా నీ మనసు మార్చుకోవాలి, బలపరచబడాలనేది ఒక ఆశకి నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ డోంట్ నో, మిడ్ నైట్ ప్రభు మాట్లాడుతున్నాడు, ఐ డోంట్ నో. ఓకే దెన్ కమ్ టు ద పాయింట్, రైట్? కాబట్టి నెంబర్ 1, ఇప్పుడు మనం ఏం చేయాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. సో ఈ మోసకరమైందని మనం ఎలా చేయించాలి? సో కమాన్, నేను ఒక చిన్న టూ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు మోసకరమైన హృదయాన్ని కలిగి ఉండి దాన్ని ఎలా జయించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అది హృదయము అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. టోటల్లీ ప్రపంచంలో అన్నిటికంటే మోసకరమైంది హృదయమే అన్నాడు. అయితే ఆ హృదయంలో ఎటువంటి తలంపులు పుడుతున్నాయి, ఎటువంటి ఆలోచనలు పుడుతున్నాయి, ఎటువంటి యాక్టివిటీస్ చేయాలని అనిపిస్తుంది, ఇలాంటివి కనుక మనం పట్టుకొనగలిగితే, మన హృదయంలో మంచివేవో చెడువేవో అని గ్రహించగలిగితే, అర్థమవుతుందా? అంటే ఒక వస్తువుని చూసినా కానీ, ఒక మనిషిని చూసినా కానీ ఆ యొక్క తలంపు అనేది మన హృదయంలో పుడుతుంది కదా. ఆ యొక్క తలంపు కరెక్టా కాదా అని మనం పట్టుకొనగలిగితే ఖచ్చితంగా మనము సేఫ్ అయినట్టే. బికాస్ ఎందుకు చెప్పనా, అది మనకు హాని కలిగిస్తుంది అని మనకు తెలిస్తే అది మన యొక్క లైఫ్లోనికి మనం రానివ్వం కదా. సో కాబట్టి అది మనకు ఎలా తెలుస్తుంది? అది ఎలా మనకు తెలుస్తుందంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం అంట బుద్ధి జ్ఞాన వివేచనలు కలిగినటువంటి వాక్యం, అనగా ఆత్మ అని చెప్పబడుతుంది. మనకు అనుగ్రహించబడిన ఆత్మ ఏంటి? బుద్ధి జ్ఞానము వివేకం కలిగినటువంటి ఆత్మ అంట. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డకు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆత్మ నీ హృదయాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే బాప్తిసం తీసుకొని రక్షణ పొంది మనం ఆయన ఆత్మలో కడగబడినటువంటి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి భాగ్యం ఏంటి తెలుసా? వి విల్ కంట్రోల్ అవర్ సెల్ఫ్, వి విల్ కంట్రోల్ అవర్ హార్ట్, వి విల్ కంట్రోల్ అవర్ మైండ్ సెట్. మనము ప్రతి ఒక్క తలంపును కంట్రోల్ చేయగలిగాం బిడ్డలారా. బికాస్ ద హెల్ప్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆత్మ ద్వారా వి కెన్ కంట్రోల్ అవర్ మైండ్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం చేయాలంటే, ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డ కూడా ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏం చేయాలండి? ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని, దేవా ఈరోజు బలహీనమైనటువంటి నా హృదయం, మోసకరమైన నా హృదయంలో అయ్యా ఏవి మంచి పడుతున్నాయో ఏవి చెడిపోతున్నాయో నాకు తెలియట్లేదయ్యా. లేఖనాల ప్రకారంగా ఏది మంచిదో ఏది చెడుదో నాకు తెలియట్లేదయ్యా. కాబట్టి నువ్వు ఏదో నాకు తెలియకుండానే ప్రభువా ఇవన్నీ నాలో జరుగుతున్నాయి కనుక పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు సహాయం చేయండి. ఎలా చేయాలి? ఇదిగో నా హృదయంలో మంచిది ఏది చెడుది నీకు తెలుసు కదా ప్రభా. కాబట్టి ఏ చెడు కూడా నాలో పుట్టకుండా, ఒకవేళ వచ్చినా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి శక్తిని, ఆ కృపను నాకు దయచేయి ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవునికి మొర్రపెట్టినట్లయితే నిశ్చయముగా నీ యొక్క హృదయంలో కానీ శరీరంలో కానీ ఏదైతే నీకు అపోజ్గా పనిచేస్తుందో, దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా నాశనం చేయుటకు ఏదైతే పనిచేస్తుందో ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెంపుకుంటూ వచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీథింగ్ విల్ బి బ్రేక్. అంతే. నీ లైఫ్లో వచ్చేసి నిన్ను ఇబ్బంది పెట్టేది ఇక ఏమాత్రం ఉండదు. బికాస్ పరిశుద్ధాత్మ దేవునిలో వర్కింగ్ అవుతున్నాడు కదా. యు ఆర్ ఆస్కింగ్ కదా దేవుని యొక్క హెల్ప్ నువ్వు అడుగుతున్నావు కనుక, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతున్నావు కనుక ఆయన అంటాడు తెలుసా,
బాప్తిసం తీసుకున్నటువంటి వెంటనే అంట పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు, సర్వ సంపూర్ణతలోనికి నడిపిస్తాడంట. అంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం కనుక నీ హృదయంలో ఏదైతే వస్తుందో అన్నిటినీ కూడా ఆయన పట్టుకోనగలడు. సో కాబట్టి యు నీడ్ టు ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండర్స్టాండ్? కాబట్టి నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నువ్వు అడగాలి. దెన్ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్గా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థించినప్పుడు, దేవా నాకు హెల్ప్ చేయ ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని ఇచ్చేస్తాడండి. భయపడవు, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వవు. ఇంకా ఎందుకంటే నీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నా హృదయంలోకి బ్యాడ్ది ఏది రాదు, వస్తే దేవుడు నాకు తెలుపుతుంటాడు అనేటువంటి ఒక ధైర్యం అనేది నీలోకి వచ్చేస్తుంది. తద్వారా నువ్వు ఏం చేస్తావంటే ప్రతి బ్యాడ్ థాట్, నీ హృదయంలోకి వచ్చేటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి తలంపును కూడా నువ్వు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? సో అవి వచ్చినప్పుడు ఏమవుతుంది? అందుకని రోమిల్ రాసినటువంటి పత్రికలో ఐ థింక్ మేబీ ఇట్స్ 8th chapter, రైట్? 8వ అధ్యాయం అనుకుంటాను. 8వ అధ్యాయంలో ఆ కింద వచనాల్లో ఉంటుంది, ప్రియమైనటువంటి వారలారా, మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ ఈ విధంగా మనకి సాయం చేస్తున్నాడు. ఆత్మ తానే అంట ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో తండ్రికి మన తరపున విజ్ఞాపనం చేయించున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగలండి. అంటే యూ డోంట్ నో ఆ మూలుగులతో ప్రార్థన చేస్తారు. యూ డోంట్ నో వాట్ విల్ గోయింగ్ ఇన్ యువర్ ప్రేయర్. నీకు తెలియదు నీ లైఫ్లో, అంటే నీకు ఆశ్చర్యప శక్తి కానీ మూలికి ఏ విధంగా ఉండి నీకు తెలియదు. అయ్యా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు తెలియకుండా నీ గురించి దేవునికి విజ్ఞాపన చేస్తాడంట. తద్వారా దేవునికి శక్తిని పొందుకుంటావు. అవునా? ఇంతకుముందు ఏదైతే బలహీనం పడి ఉంటావో, నీ హృదయంలో అన్నీ కూడా చెడువి, నీ హృదయంలో అన్నీ కూడా నీకు వ్యతిరేకమైన వస్తుంటాయి, అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నీడ్ టు ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అయినవాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ద ఫైర్ అండి. ఆయన కాల్చి వేస్తాడు ఎవ్రీథింగ్. నీ లైఫ్లో అండ్ నీ మైండ్లో, నీ హార్ట్లో ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, బ్యాడ్ థింకింగ్స్ వస్తున్నాయో, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, వాటన్ని బ్రేక్ చేస్తాడు ఆయన. కాల్చివేస్తాడు, బంద్ చేసేస్తాడు. సో కాబట్టి నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. ఆయన నీలోకి వచ్చేసి టోటల్ కూడా నీకు ఎలాగ ప్రార్థించాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే నీ కొరకు దేవునికి ప్రార్థన చేస్తాడు. దాని వలన నువ్వు ఈ యొక్క హృదయంలో పుట్టేటువంటి యొక్క నాశనకరమైనటువంటి ఆలోచనల నుంచి ఏది మాన్యమో కావో, ఏవి పవిత్రమైనవి కావో, ఏవి జ్ఞానవంతమైనవి కావో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ నీకు తెలపటం వల్ల నువ్వు చాలా అంటే చాలా సెక్యూర్ అవుతావు. ఎందుకంటే మన హృదయమే కదా మన నాశనానికి కారణము. మన హృదయమే కదండి మన నాశనానికి కారణము. సో మన హృదయమే మన నాశనానికి కారణం కాబట్టి ఆ హృదయమే సెక్యూర్ అయిందనుకో, మనం నాశనానికి నడిపించే. అందుకనే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మాట ఉంటుంది, మీరు ఒకసారి చదవండి, 4వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఒక మాట ఉంటుంది అనమాట, మనం దేని నిమిత్తము చింతపడకూడదు, కానీ ప్రతి దాని నిమిత్తం అంట ప్రభువుకి మనం ప్రార్థనతోనూ విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనం తెలపాలంట. రెండోది ఏంటంటే మనము ప్రభువు కంట ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని మనం హెల్ప్ అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే మనము ఏదైనా సరే చింతపడకూడదు. అంటే మన జీవితంలో అంటే మన లైఫ్లో మనకు నచ్చింది జరుగుతూ ఉంటే డిప్రెషన్కి వెళ్ళకూడదండి. ఈరోజు అపవాదికి అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది తెలుసా మీకు. డిప్రెషన్ తీసుకెళ్ళిపోతాడు. ఈవెన్ మీ ఆల్సో అండి, నేను చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు, చాలా వెళ్ళిపోయాను కూడా. సో దేని మహాకృపను బట్టి ఆయన ప్రతి ఒక్కసారి కూడా లిఫ్టప్ చేస్తున్నాడు. ఎవ్రీబడికి ఖచ్చితంగా ఉంటుంది, ఏదొకటి ప్రాబ్లం ఉంటుంది, లేదని చెప్పను.
లేదని చెప్పను, రాదని చెప్పను. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. మనుషులని తర్వాత వస్తాయి, అవునా కదా? మనుషులని తర్వాత వస్తాయి, కాకుండా పోవు కదా. అయితే డిప్రెషన్కి వెళ్ళకూడదు. వి డోంట్ గో టు ద డిప్రెషన్. వి డోంట్ ఫీల్ బాదర్ అని మచ్. మనం బాధగా ఫీల్ అవ్వకూడదు, సాడ్గా ఫీల్ అవ్వకూడదు. బికాస్ ఎందుకో చెప్పనా, కింద వాక్యాల్లో ఉంటుంది. నేను చెప్పినటువంటి వాక్యాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ఎన్నో అనుకుంటాను, ఒకసారి చదవండి. అదేముంటుందంటే, ఈ విధంగా దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి మన విజ్ఞాపనలు, యాచనలు అప్పగించినప్పుడంట అక్కడ ఒక మాట ఉంటుంది అన్నమాట. ఆయన యొక్క సమాధానము మన తలంపులకు కావలి ఉంటుంది అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చాలా బాగుంటుంది చూడండి. ఆయన యొక్క సమాధానం అంట మన తలంపులకు కావలి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చాలా గొప్పగా ఉంది కదా. ఏ యొక్క మానవుడు కూడా, లేదా ఏదొక్క రోబోట్ కూడా, లేకపోతే ఈ యొక్క మిషన్ కూడాను, ఈ యొక్క సబ్జెక్ట్ ఏదొక ఎడ్యుకేషన్ కూడాను మానవుని యొక్క తలంపులను హ్యాండిల్ చేయలేదు, కాపలా ఉండలేదు. కానీ దేవుని సమాధానం కాపలగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ హృదయంలోనికి ఏమి వస్తుంది, ఏం బయటికి, ఏం లోపల నుంచి బయటికి వస్తుంది, బయట నుంచి లోపలికి వెళ్తుంది, వీటన్నిటిని కూడా ఇక దేవుని సమాధానం ఫిల్టర్ చేస్తూ ఉంటుందండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? చాలా గుడ్ న్యూస్ ఇది. ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి తెలుసా? టోటల్లీ బేస్డ్ ఆన్ ద గాడ్. మన విజ్ఞాపన, ప్రార్థన, యాచనని కూడా దేవా నువ్వు చేయగలిగిన దేవుడు నీకు అప్పగిస్తున్నప్పుడు దేవుని యొక్క సమాధానం అంట అన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తుందండి. హల్లెలూయా. వ్యతిరేకమైనది ఏది కూడా నీ యొక్క హృదయంలోనికి లోపలికి పోనీకి ఛాన్స్ ఇవ్వదు. లైక్ ఈ గేట్ కీపర్ లెక్క అనమాట కదా. ఎవరైనా పోగలరా? జైల్లోకి వితౌట్ పర్మిషన్గా ఎవరైనా పోగలరా బిడ్డారా? పోలేరు కదా. సో లైక్ దిస్ వే దేవుని సమాధాన్ని దాటి అపవాది లోపలికి వెళ్ళగలడా? నో, వెళ్ళలేడు. సో దట్స్ వై. సో కాబట్టి అవ్వని బిడ్డలారా, ప్లీజ్ దయచేసి మీకు చెప్తున్నాను, వీఆర్ ఇన్ ద సో డేంజరస్ సిచ్యువేషన్. యూనో, యవ్వనస్తులు చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకో చెప్పనా? వాళ్ళ తలంపులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, క్రియలు మారిపోతున్నాయి. ఎందుకంటే అపవాది బలహీనమైన వాళ్ళు పట్టుకుంటాడని చెప్పుకున్నాం కదా. వాళ్ళలో బలహీనమైన శక్తులు అపవాది ఉండి ఒక బలహీనతను ఇంకా బలహీన చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా బాగా చదువుకున్నటువంటి టీనేజ్ అబ్బాయి యవన ప్రాయంలోకి వెళ్ళిపోయేటప్పటికి అపవాదిని పట్టుకుంటాడు. ఒకటికి స్కూల్లో ఒక్కడికి లేదా కాలేజీలో ఒక్కడికి ఉందని అలవాటు, తాగుడు అలవాటు ఉందనుకోండి, వాడు వీడికి ముట్టిస్తాడు. ఊరి బాగుంటుంది చూడ, ఒక్కసారి చూడు, ఒక నీకు నచ్చబోతే వద్దులు అంటాడు. అపవాది ఆ ఒక్కసారే చాలు టేస్ట్ చూపిస్తాడు, 4వ టేస్ట్ చూపించేస్తాడు. వాంతో తిరగటం వలన వచ్చేసి వీడు వాళ్ళ మారిపోతాడు. ఆ బలహీనతను ఇంకా వాడు తిరుగుతూ ఉండటం వలన వాని మనసును అపవాది తిప్పటం వలన, ఎందుకంటే వాని మనసుకు, వాని తలంపులకు కాపలా లేదు కదా. ప్రార్థన చెయ్యని, ప్రార్థన లేని, దేవునితో సహవాసం చెయ్యని ప్రతి ఒక్క హృదయానికి తప్పకుండా కావలి ఉండదు, దేవుని సమాధానం కావలి ఉండదు. కాబట్టి వాళ్ళు పాపంలోకి వెళ్ళేటువంటి ప్రమాదము 100% ఉంది. 100% ఉంది. ఎవరిని ఇష్టపడుతున్నాం? దేవునికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన లేకపోతే దేవుడు చెప్పని దానిని కోరుకుంటున్నామా? ఏదైతే పాపం ఉందో ఆ పాపం కాదులే అని మనం కాంప్రమైజ్ అవుతూ తనతో పాపం చేస్తున్నామా? ఇవన్నీ కూడా జరుగుతాయండి. మనం అంత జీవితం అంతా అయిపోయిన తర్వాత, పాపం జరిగిన తర్వాత అయ్యో ఎందుకు పాపం చేశానా అనిపిస్తుంది మనకి. అవును, బికాస్ ఎందుకంటే స్టార్టింగ్లో నీకు నీ తలంపులు కాపల లేదు కదండి, కాపల లేదు కదా. అందుకనే ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని సమూహమా, చిన్నపిల్లారా, వృద్ధులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమాధానము మన తలంపులకు కావలి ఉన్నప్పుడే నాశనకరమైనది మన జీవితంలోనికి రాలేదు, మన జీవితాన్ని నాశనము చేయలేదు. ఎందుకంటే దేవునితో సహవాసం, దేవునితో ఉండడం వలన వచ్చేటువంటి సమాధానం అనేది మన యొక్క జీవితంలో అన్నిటికీ కూడా ఆన్సరిస్తుంది, అన్నిటికీ కూడా ఎదురిస్తుంది. ఏది నీ లైఫ్లోకి రానివ్వదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఏది నీ లైఫ్లోకి రానివ్వదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
సో కాబట్టి నెంబర్ 1, యూ నీడ్ టు ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినటువంటి ప్రతి తలంపుని ఫిల్టర్ చేస్తాడు. ఓకేనా? ఫిల్టర్ చేసేసి ఆ యొక్క బలహీనతను జయించడానికి కలిగినటువంటి యొక్క పవర్ని పరిశుద్ధాత్మ జనరేట్ చేస్తాడు. అదేవిధంగా నీ హృదయంలో వచ్చేటువంటివి మంచివా చెడువా అనేటువంటి వాటిని తెలుగుతూ వస్తూ ఉంటాడు. యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయాలని తెలియదు కాబట్టి ఏ విధంగా అడిగితే నీకు పవర్ వస్తుందో దాన్ని ఏమంటారు, ఒక బలహీనతను జయించడానికి చాలా బలం కావాలండి. అవును, ఈరోజు 100 కేజీలు బరువెత్తడం, 200 కేజీలు బరువెత్తడం ఈజీ అంటే ఈజీ కాదు, ప్రాక్టీస్ వల్ల వస్తుందండి. ప్రాక్టీస్ వల్ల, తినడం వల్ల, మంచి బాడీ బిల్డింగ్ వల్ల చేయగలరేమో, కానీ ఒక బలహీనతను జయించడం అనేది ప్రపంచంలో భయంకరమైనటువంటి కష్టమైన పని. మీకు తెలుసా? అవును, ప్రపంచంలో కష్టమైన పని, చాలా కష్టమైన పని అది. చాలామంది తెలియదు బలహీన జయించడం. సో వాని యొక్క బలం వల్ల చేయలేడు కాబట్టి అది మనకి బలహీనత. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగిన వాడు. ఆమేన్. ఆయన బాహుబలం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్? ఆయన బాహుబలం కలిగిన వాడు కాబట్టి హీ కెన్ డూ. ఆయన చేయడం కాదు, చేపిస్తాడు కూడాను. అంతే కదా? ప్రైజ్. కాబట్టి బిడ్డారా, మనం ఆయనను అప్రోచ్ అయినప్పుడు, ఆయన హెల్ప్ అడిగినప్పుడు ఆయన నీలోనే ఉంటాడు కాబట్టి నీ హృదయంలో ఉన్న వాటి బలహీనమైన వాటన్నింటినీ కూడా విడిపింపచేసి మనం దేంట్లో మనం బలపరచబడాలి, దేంట్లో అంటే దాన్ని ఏమంటారండి, దేంట్లో మనం డౌన్ అవ్వాలి అంటే దేవునికి ఇష్టమైన దాన్ని దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి, దేంట్లో ఎదగాలి, ఏవి మన కలుపు మొక్కలు పెరిగి వేయాలి, ఏవి మంచి మొక్కలు ఉండనివ్వాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత దేవుని సమాధానం. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నీకు ఎలా ప్రే చేయాలో చెప్పేటప్పుడు దేవుని సమాధానం నీలోకి వచ్చేస్తుంది. దేవుని సమాధానం నీ హృదయానికి వచ్చినప్పుడు నీ తలంపులకు కాపలా ఉంటుందండి, నీ ఆలోచనలకు కాపలా ఉంటుంది, నీ కండ్లకి అన్నిటికీ కాపలా ఉంటుంది. ఏది కూడా నీ దగ్గర రానివ్వకుండా ఆయనకి ఇష్టమైనటువంటి ఆయనకి ఇష్టమైనవి చేయడానికి మాత్రమే, అండ్ ఆయనకి ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో అనగా నీ యొక్క డెవలప్మెంట్కి, ఆత్మీయ జీవిత అభివృద్ధికి అవసరమైనటువంటివన్నీ కూడా దేవుడే, ఆయనే. ఆయన సమాధానమే మనకి అనుగ్రహించబడుతుంది. ఈ ద్వారా ఏం జరుగుతుందంటే యవనస్తులు పాపం నుంచి బయటికి రాగలరు. మరి ఇంకా దేనివల్ల కూడా పాపాలను బట్టి బయటికి రాలేరండి. ఇట్స్ అ ఫైనల్. ఎవ్వడు కూడా పాపం నుంచి బయటికి రాగలేడు. ఈ 2 విషయాలు కనుక మీరు కరెక్ట్గా చేశారు, ప్రతిరోజు ప్రార్థనలో దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతూ ప్రభుని అడుగుతున్నారు, దేవుని సమాధానం నీ హృదయంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా నీకు అది తప్పని తెలిసిన వెంటనే మన హృదయాన్ని తప్పని తెలుసుకుని ఆపేసుకోవాలి. నీ వల్ల కావట్లేదు అంటే అర్థం ఏంటంటే నీలో అపవాది ఉన్నాడు, అపవాది ప్రేరేపిస్తున్నాడు. సో యూ నీడ్ టు ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. లార్డ్, అపవాదులు అనే విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని బ్రేక్ చేయండి, వాని క్రియలు మీరు బ్రేక్ చేయండి ప్రభువా, నీకు ఇష్టకరంగా నన్ను మార్చండి. కమాన్, టర్న్ మై హార్ట్ వాట్ యు వాంట్, టర్న్ మై హార్ట్, నా హృదయాన్ని తిప్పండి. నువ్వు ఏదైతే పొందుకున్నావో ఏదైతే నా నుంచి నువ్వు కోరుకుంటున్నావో అది నాలో డిస్ప్లే అవ్వాలి ప్రభువా అని నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆటోమేటికల్లీ పరిశుద్ధాత్మ దేవుడు తన సమాధానంతో నీ తలంపుల కాపలాని తిరుగుతూ ఉంటాడు. అందుకనే 139 కీర్తనల్లో దావీదు గారు ఒక మాట అంటాడు కదా, ఆయన నాకు ముందును వెనుకను ఆవరించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆవరించి ఉన్నాడండి. ఆయన ఆవరించేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, మనకు ఆవరించి ఉన్నాడు, మన తలంపులకి కాపలా ఉంటున్నాడు. స్తోత్రం కదా. మన హృదయాన్ని కూడా ఆయన బలపరిచే దేవుడు, మంచి విషయాలు మన పట్టుకోవడానికి శక్తినిచ్చే దేవుడు. కాబట్టి ఎవరిని బిడ్డలారా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మిడ్నైట్న మరి ప్రభు ఈ మాట నాకు చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పాను. సో చాలా సంవత్సరాలు చాలా రోజులైంది అనుకుంటా లైవ్కి రాక. సో థ్యాంక్స్ ఫర్ ఇంతవరకు. మరి నేను పోస్ట్ చేస్తున్నాను, మరి ఎంతవరకు షేర్ చేస్తా నాకు తెలియదు, బట్ కంపల్సరీగా అనేకులకు మీరు షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. లేదు అంటే మీరు షేర్ నచ్చకపోతే షేర్ చేయొద్దు, నో మోర్. బట్ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్పడం జరిగింది బిడ్డారా. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ జీవితాన్ని బహుగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం.
దేవుడి కొద్ది మా దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ ప్రభా, ఈ రాత్రికాల సమయం ముందు ప్రభా అద్భుతమైనటువంటి 2 విషయాలు మా ముందు మీరు పెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. అవును యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి, మేము ఏదైతే ప్రభా చేయలేమో అది చేయడానికి, మేము బలం పొందుకోవడానికి, అయ్యా ఆ యొక్క నాశనకరమైనటువంటి ఆలోచనలు జయించడానికి పరిశుద్ధాత్మ సహాయం అడగాలని మాకు మీరు చెప్పున్నారు. తద్వారా అయ్యా మా తలంపులు కాపలా ఉండడానికి నీ సమాధానం అనేది మాకు వస్తుందని చెప్పున్నారు. దేవా ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యం మీరు నాటండి. అయ్యా నీ ఆత్మను ప్రభు సహాయం అడుగుతూ నిరంతరం పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో ప్రభా, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క శరీరంలో కూడా అయ్యా బిడ్డ యొక్క ఆత్మ, అయా తన యొక్క శరీరంలో మీ ఆత్మను, పరిశుద్ధాత్మను మీరు విడుదల చేయండి. బిడ్డలు ప్రభా అనేకులు ప్రభా తని రాజా బంధకాలు మునిగిపోయినారు ప్రభా, ఆ బంధకాన్ని కూడా విడిపించండి ప్రభా. పాపములు పడిపోతున్నారు తండ్రి, పవిత్రులు ప్రభా, చిన్న చిన్న బిడ్డలేనైనా వారందరినీ కూడా మీరు విడిపించండి ప్రభా. నీకు వందనాలు. కమాన్ మై ఫాదర్, పరిశుద్ధాత్మదేవ ప్రార్థిస్తున్నాను. నేను కూడా ప్రే చేసుకుంటున్నాను. నాకు వ్యతిరేకమంది ఏది కూడా నా హృదయంలో ఉండకూడదయ్యా, తీసివేయండి. నీ సహాయం నాకు అందించండి, నీ శక్తిని బలాన్ని అందించండి అయ్యా. నీ తలంపు అయ్యా, నీ యొక్క సమాధానం నా తలంపులు కాపలా ఉండనివ్వండి దేవా. ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను. బిడ్డలు ఎవరైతే ప్రభా లైవ్లో పాల్గొని ప్రార్థనలో ఉన్నారో ప్రభా, వారందరికీ కూడా వారి తలంపులకు నీ సమాధానం కాపలా ఉంచుకొని ప్రార్థిస్తున్నా. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, పరిశుద్ధాత్మదేవి మమ్మల్ని పరిపాలించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ కృప చూపించండి. వాక్యమైన ప్రతి బిడ్డని గుంపులు చేసి నామని తెచ్చుకోమని చిత్తమైతే ప్రభా, మళ్ళీ కూడా ప్రభుత్వని రాజు లైవ్లో వచ్చటకు, నీ మాటను ప్రజలకు వివరించడానికి నీ సహాయం అందిస్తామని నమ్ముతూ ఈ వాక్యాన్ని మీద దీవించి ఆశ్రయించి మా హృదయాలను నిరుకట్టి ఫలింపు చేసి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చక్కగా వాక్యం విన్నారు. థ్యాంక్స్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు. దేవుని చిత్తమైతే ఇంకోసారి లైవ్లోకి వస్తాను దేవుడు చెప్పినటువంటి మాటలతో. అంతవరకు అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాయ్.